తులారాశి ప్రేక్షకులకు స్వాగతం. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, అలానే విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు తులారాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే, అంటే మీ జన్మరాశి నుంచి 6వ స్థానంలోనే సంవత్సరం మొత్తం సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు కూడా, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండదు. రాహు కేతు రాశి మార్పులు కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలోనే సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలోనే సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ ఒక డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి రాహు చతుర్థంలోకి ప్రవేశిస్తారు, కేతు దశమ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు కూడా గురువు గారు మిథునంలోనే సంచారం చేస్తూ ఉంటారు. అంటే మీ జన్మరాశి నుంచి 9వ స్థానంలో సంచారం. జూన్ 1వ తేదీ తర్వాత దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు, అంటే 5 మాసాల పాటు ఆయన కర్కాటక రాశి, అంటే మీ దశమ స్థానంలోనే, అంటే మీ రాశి నుంచి దశమ స్థానంలోనే సంచారం చేస్తూ అక్టోబర్ 31వ తేదీ సింహంలోకి ప్రవేశిస్తారు, లాభస్థానంలోకి ప్రవేశిస్తారు. ముఖ్యంగా తులారాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా గురుబలము, శని బలము, రాహుకేతు బలాలు, అలానే ఆదాయ వ్యయ ఫలాలని మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందని చెప్తున్నారు, అయినా మాకు మంచి జరగట్లేదు అని. గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, రాహుకేతు బలాలు, అలానే ఆదాయ వ్యయ ఫలాల ద్వారానే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభకారకత్వ వహించే గ్రహ దశ భుక్తి గనక జరుగుతూ ఉంటే మన జీవితంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా లైఫ్ అనేది స్మూత్ గానే సాగుతూ ఉంటుంది. ఈ గురుబలం ఉన్నా లేకపోయినా ఆ టైంలో గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలు మనం అందుకుంటాం. అదే మనకి పాపగ్రహాల దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మన లైఫ్ అనేది స్మూత్గా ఉండదు. చాలా ఇబ్బందులు పడుతూ ప్రతి విషయంలోనూ కూడా చాలా స్ట్రగల్ ఫేస్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో గనక గురుబలం వస్తే, ఆ సమయం ఎన్ని సమయం ఉంటుందో, అంటే ఎంతకాలం గురుబలం ఉంటుందో అంతకాలం మాత్రమే కాస్త ఊపిరి పీల్చుకుంటాము. అంటే గోచారం ద్వారా గురుబలము, శనిబలం ద్వారా మన జీవితంలో అన్నీ జరగవు. మెయిన్ దశాభుక్తి బాగుంటే మనకి ఈ గోచారంలో ఉంటున్న గురుబలాలు, శని బలాలు అవసరం లేదు. ఒకవేళ దశాభుక్తులు బాగలేకపోతే మాత్రం గురుబలం వస్తే ఆ సమయంలో ఊపిరి పీల్చుకుంటాము. అలానే ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో గజకేసరి యోగము, విపరీత రాజయోగము, బుధాదిత్య యోగము, ఈ జాతకులకి శుక్రదశ పట్టబోతుంది. గోచారంలో ఇలాంటివన్నీ వర్తించవు. అవి మీ జన్మ జాతకంలో ఉంటే గనక ఆ దశాభుక్తి వచ్చినప్పుడు అవి యాక్టివేట్ అయ్యి మనకి యోగదాయక ఫలితాలు ఇస్తారు. గజకేసరి యోగము 100 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. అందులోన మీన లగ్నం, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకే గజకేసరి యోగం సంపూర్ణమైన ఫలితాలని ఇస్తుంది, యోగిస్తుంది. శుక్రమహాదశ కూడా 100 మందిలో 20% మందికి మాత్రమే యోగిస్తుంది, ఇంకా 80% యోగించదు. శుక్రదశ అందరికీ యోగించదు. దీన్ని వాస్తవాన్ని గుర్తించండి. ఇక శ్రీ పరభవనామ సంవత్సరంలో ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు గురుబలం ఉంటుంది. ఈ 9వ స్థానంలో గురు సంచారం వలన జూన్ 1వ తేదీ వరకు ఏదైతే ఆయన 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారో ఈ కాలం అంతా కూడా కాస్త తులారాశి వాళ్ళకి బాగుంటుంది. ఆర్థికంగా కాస్త ఇబ్బందుల నుంచి బయటపడే ఆస్కారాలు, అలానే తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకుంటారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యే సూచనలు, అలానే సంతానం విషయంలో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే సంతానం అయ్యే సూచనలు, అలానే ఏదైనా పెట్టుబడి విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటే వాటిల్లో ఆ ఇబ్బందుల నుంచి బయటపడడం లాంటిది, సంఘంలో మీకంటూ ఒక చిన్న గుర్తింపు లభించడం లాంటిది, ఇలాంటి శుభ ఫలితాలని మీరు పొందుకుంటూ వస్తున్నారు. అయితే జూన్ 1వ తేదీ ఆయన దశమ స్థానంలోకి ప్రవేశిస్తారు. దశమ స్థానంలోకి ప్రవేశించి దశమ స్థానంలో సంచారం చేసే సమయం అంతా కూడా ఆయన 9వ దృష్టితో తన ఒక స్వక్షేత్రం 6వ స్థానాన్ని చూస్తారు. అక్కడ 6వ స్థానంలో ఆల్రెడీ శని సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగ విషయాలలో దశమ స్థానంలో గురు సంచారం చేసే సమయం అంతా ఉద్యోగం విషయాలలో కాస్త ఒత్తిడులు ఏర్పడతాయండి.
ఇద్దరు ముగ్గురు పని చేసేదంతా మీరు ఒక్కరే చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. పని భారం పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగం విషయాలలో మీకు ఎంతవరకు అభివృద్ధి ఉంటుంది, ఎంతవరకు మీరు సక్సెస్ని సాధిస్తారు ఈ సమయంలో అనేది గురువు దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు కదా, అవి మీ జాతకరీత్యా అష్టకొర్గ బిందులని ఉంటాయి. 0, 1, 2 కనుక ఇచ్చి ఉంటే ఉద్యోగ విషయాలలో కాస్త ఎక్కువగా ఇబ్బందులు పడాల్సిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటుంది. అదే 4, 5, 6 అష్టకొర్గ బిందులు కనుక ఇచ్చి ఉంటే ఉద్యోగ విషయాలలో స్ట్రెస్ ఉన్నప్పటికీ వాటిలో సక్సెస్ని సాధిస్తారు అని అర్థం. సో అందుకే తులారాశిలో ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఉండదు. సో దశమస్థానంలోకి గురువు రాగానే కాస్త ఉద్యోగం చేసే చోటు చాలా ఒత్తిడికి గురి అవుతారండి. ఎక్కువ పని భారం పెరుగుతూ ఉంటుంది. సీనియర్స్తో లేదా మీ కొలీగ్స్తో ఆర్గ్యుమెంట్ లాంటిది, గొడవ లాంటిది తరచుగా రావడము, లేదంటే మీ పైన ఏదైనా బురద చల్లడం లాంటిది, ఇలాంటివి చేయడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అష్టకొర్గ బిందులు ఎక్కువ ప్రామిస్ చేస్తే పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ సమయంలో కొంతమందికి ఎవరికైనా గురు మహాదశ శని భుక్తి జరుగుతూ ఉంటే లా రిలేటెడ్ అంటే లాయర్స్ కనుక ఉంటే వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, జడ్జెస్కి ఏదైనా అప్లికేషన్ వేసి ఉంటే జడ్జి వృత్తికి సెలెక్ట్ అవ్వడము, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళకి ఈ సమయంలో. అలానే కాంట్రాక్టర్స్కి చాలా బాగుంటుంది. అలానే చెరువులకి సంబంధించిన రొయ్యల వ్యాపారం కావచ్చు, లేదా చేపలకి సంబంధించిన ఏదైనా వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా అనుకూలిస్తుంది. గురు మహాదశలో శని భుక్తి కనుక జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది ఈ సమయంలో. అదే మీకు వేరే దశ జరుగుతుంది, గురు దశమ స్థానంలోకి వచ్చాడు, అష్టకొర్గ బిందులు కనుక 0, 1, 2 కనుక ఉంటే ఉద్యోగం విషయంలో చాలా ఒత్తిడులు ఏర్పడి ఉద్యోగం నుంచి బయటకు వచ్చేయాలి, ఉద్యోగం వద్దు అనేంత వరకు మీకు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఏర్పడే సూచన కూడా ఉంటుంది. అంటే దశమ స్థానంలో ఒక గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహానికి అక్కడ మీ జాతకరీత్యా ఆయన ఎంతవరకు బలం ఇస్తున్నాడు అనేది చూసుకోవాలి. అది ఎలా చూసుకుంటాము? అష్టకొర్గ బిందుల ద్వారా చూసుకుంటాము. దశమ స్థానంలోకి గురువు రాగానే ఖచ్చితంగా ఉద్యోగంలో అయితే మీకు చాలా మార్పులు కలిగిస్తుంది. అంటే ఇన్ని రోజులు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఈ సమయంలో వర్క్ ఎక్కువ చేయాలి. 2, 3 చేసే పని మీరు ఒక్కరే చేయాలి. సడన్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే సడన్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడము, ప్లేస్ చేంజ్ అవ్వడము ఇట్లాంటిది ఎక్కువగా ఉంటుంది. అలానే ఇంట్లో పెద్దవాళ్లతో ఏదైనా మాట పట్టింపులు, ఒత్తిడులు ఏర్పడము, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ లాంటిది జరగడము, ఇలాంటిది. దశమ స్థానంలో గురువు అంత మంచి ఫలితాలు పెద్దగా ఇవ్వడండి. ఆర్థికంగా అయితే మంచి ఫలితాలు పెద్దగా ఇవ్వడు. అది వ్యాపారం తీసుకోండి, రైతులు తీసుకోండి, మీరు జాబ్ చేయండి, అది ఏదైనా చేయండి, వాటిల్లో ఎక్కువగా మీకు ఒత్తిడులు ఏర్పడతాయి. ఎక్కువగా వాటిల్లో మీకు పెద్దగా లాభాలు రావు. కష్టం ఎక్కువగా ఉంటుంది. మీరు కష్టపడతారు, సక్సెస్ అవుతుంది, బట్ మీరు అనుకున్నంత లాభాలు అయితే రాదు. మీరు ఇంక్రిమెంట్ వస్తుంది, మీరు అనుకున్నంత ఇంక్రిమెంట్ రాదు. గురువు ఇస్తాడు, బట్ మీరు అనుకున్నంత ఇవ్వడు. దీన్ని గుర్తించండి. అంటే దశమ స్థానంలోకి గురువు రాగానే ఇలాంటి సందర్భాలు మీకు ఏర్పడే సూచనలు ఉంటాయి. అలానే కోర్టు విషయాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం డబ్బు నష్టం ఎక్కువగా అయ్యే ఆస్కారాలు కూడా ఉంటుంది. అలానే తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ పంచమ స్థానంలో రాహు వలన ఈ ప్రేమ వ్యవహారంలో ఉంటున్నారు కదా, వ్యవహారం, ఆ ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందులు, మోసపోవడము, ఆటంకాలు, వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి కూడా చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతుంది. జూన్ 1వ తేదీ తర్వాత తెలియని డిస్టర్బెన్సెస్, చాలా ఇబ్బంది పడతారు. అలానే సంతానం కాని వాళ్ళకి కూడా సంతానం విషయంలో చాలా ఒడిదొడుకులు జూన్ 1వ తేదీ తర్వాత కాస్త ఇబ్బందిగా మారే ఆస్కారాలు ఉంటుంది. సో ఇలాంటివి క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే నవమ స్థానంలో గురు సంచారం చేసే సమయం కాస్త బాగున్నప్పటికీ, దశమ స్థానంలో కూడా సంచారం చేసే సమయంలో కొన్ని విషయాలలో బాగున్నప్పటికీ, బట్ స్ట్రెంత్ ఆఫ్ ది ప్లానెట్ మనం చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. ఉద్యోగంలో అయితే సడన్ ఆకస్మికంగా ఏదో ఒకటి మీకు చేంజెస్ అనేది మీరు చూస్తారు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ లాభస్థానంలోకి వస్తాడు. అప్పుడు సంపూర్ణంగా మీకు గురుబలం అనేది వస్తుంది. ఇక తులారాశిలో పుట్టిన ఈ చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది, శని సంచారం ఎప్పుడు బాగుంటుందో చూద్దాం. గురు సంచారము జూన్ 18వ తేదీ తర్వాత బాగుంటుంది వీళ్ళకి. గురు సంచారం జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు ఆయన పుష్య నక్షత్రంలో సంచారం చేసే కాలం అంతా క్షేమతార అవుతుంది. ఆ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగ విషయాల్లో మేజర్ డిసిషన్స్ తీసుకోవాలనుకున్నా,
కొత్తగా ఉద్యోగం ప్రయత్నం ఎవరైనా చేస్తూ ఉన్నా చాలా బాగుంటుంది. ఇక మళ్ళీ అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ ఈ నక్షత్ర జాతకులకు గురు సంచారం అనుకూలిస్తుంది. శని సంచారం ఎప్పుడు అనుకూలిస్తుంది? మే 17 వరకు మాత్రమే అనుకూలిస్తుంది. అంటే ముఖ్యమైన డిసిషన్స్ కోర్టు విషయాలు కావచ్చు, అప్పులు తీర్చడము లేదా అప్పులు చేయడము ఈ సమయంలో కొంచెం ఈ శని సంచారం బాగున్నప్పుడు చేసేయండి. ఇక స్వాతి నక్షత్రాలు పుట్టిన జాతకులకు గురు సంచారము జూన్ 18వ తేదీ వరకు ఎక్సలెంట్. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 18వ తేదీ వరకు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ ఆగస్ట్ 19వ తేదీ తర్వాత బాగుంటుంది. ఆ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాల్లో ఏదైనా మీరు కొత్తగా మార్పులు తీసుకురావాలనుకున్నా ఆ సమయం ప్రయత్నం చేయండి. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత శని సంచారం బాగుంటుంది. అలానే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు బాగుంటుంది. మార్చ్, ఏప్రిల్, మే ఆయన గురుబలం ఉన్నప్పటికీ పెద్దగా మీకు గురుబలం వల్ల సహాయం కాదు. ఎందుకంటే పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి. అగైన్ అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ మీకు గురు సంచారం అనుకూలిస్తుంది. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ తులారాశిలో పుట్టిన అన్ని నక్షత్రాల వాళ్ళు మృత్యుంజయ మంత్రం చదువుకోండి. గురు దృష్టి శని మీద ఉంటుంది కాబట్టి మృత్యుంజయ మంత్రం చదువుకోండి. కోర్టు కేసెస్లో మీకు సక్సెస్ ఈజీగా వస్తుంది. మృత్యుంజయ మంత్రం మీరు చదువుకోండి. ఆరోగ్య విషయాలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి అనుకూలిస్తుంది. గురు దృష్టి శని మీద పడుతుంది కాబట్టి ఉన్న వివాదాల నుంచి బయటపడాలంటే ఈ యొక్క మృత్యుంజయ మంత్రం చదువుకోండి. శివ సహస్రనామం చదువుకోండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. మీ ప్రాబ్లమ్స్ ఏమి చెప్పుకోరాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి బాగుంటుంది, ఏ పరిహారాలు చేసుకోవాలి, మీరే కష్టపడి చేసుకోవాలి. అలాంటి పరిహారాలు నా దగ్గర ఉంటుంది. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.